హయ్యర్ అథారిటీకి ఇది మెడిసిన్స్ గురించి కానీ ఉన్నటువంటి డాక్టర్ బయటకు వెళ్ళి ఈ మెడికల్ హాల్లో తీసుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఏదో ఇంగ్లీష్ మందు కావాలంటే మేము డైరెక్ట్ మేమే తీసుకుంటాం, మిమ్మల్ని అడిగేది. మసిగూసి మారేడు చేయడానికో లేదా అబద్ధం చెప్పడానికో కాదు, ఇది నిజం. ఇది మెడిసిన్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేందుకు పేషెంట్స్ అట్లే బాగా మరి రిక్రూట్మెంట్ అయితేనే కదా. చాలా మందికి మీరు ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్లు మాత్రం ఇచ్చి మిగతా టాబ్లెట్లు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఒక 1 వీకే వచ్చింది, ఆ 1 వీక్లో క్లోజ్ అయిపోయింది. నమస్తే, ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యశాల ఎర్రగడ్డలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు వస్తూ ఉన్నారో మెడిసిన్స్ కోసం, ఆ ప్రజలకి తగినటువంటి మెడిసిన్స్ ఇవ్వకుండా ఈ హాస్పిటల్ యాజమాన్యం ఉన్నటువంటి మెడిసిన్ని బయట కొనుక్కోమని చెప్తా ఉంది. వీళ్ళకి ఇచ్చినటువంటి మెడిసిన్ స్లిప్లో రాసినవి దాదాపు 5-6 మెడిసిన్ రాసేసి వాళ్ళకి ఇచ్చేవి దాదాపు ఎన్ని మెడిసిన్లు ఇచ్చారమ్మా నీకు? ఒకటే ఇచ్చారు. దాదాపు 5-6 మెడిసిన్లు అన్ని రాసి కూడా ఒకటే ఇచ్చేస్తా ఉన్నారు. వీళ్ళకి కూడా నీకెన్ని ఇచ్చారమ్మా? ఒకటే ఆయిల్ ఇచ్చారు. సో గత 10-15 రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో. వచ్చినటువంటి పేషెంట్స్ అందరికి కూడా 1-2 మెడిసిన్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మిగతా మెడిసిన్స్ ఏమైనా షార్టేజ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో వచ్చినటువంటి పేషెంట్స్ అందరు కూడా బయట కొనుక్కోమని చెప్తున్నారు. లేకపోతే ఏదైనా టెస్ట్ ఉన్నా కూడా వీళ్ళకి ఉన్నటువంటి టెస్ట్లకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా బయట నుంచే కొనుక్కొని రమ్మని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి కూడా మేము అడగడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ని అడిగితే వాళ్ళు ఆర్ఎంఓతో మాట్లాడమంటారు. ఆర్ఎంఓని అడిగితే ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో ఆమె కోసం వెయిట్ చేయమంటారు. ఆర్ఎంఓతో మాట్లాడినప్పటికీ ఆర్ఎంఓ ఇంకా స్పందించకుండా నేను సూపరింటెండెంట్ వచ్చినప్పుడే మాట్లాడతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటే కూడా చెప్పట్లేదు. అలాగే మెడికల్ హాల్లో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు 10-15 రోజుల నుంచి ఇక్కడ మెడిసిన్ షార్టేజ్ ఉంది. షార్టేజ్ ఉన్నప్పటికీ మేము ప్రజలకు ఉన్నటువంటి మెడిసిన్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్ ఇవ్వకుండా బయట నుంచి వీళ్ళు మెడిసిన్ కొనిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా. ఇక్కడ జరుగుతున్నటువంటి టెస్టులు కూడా బయట నుంచి ఇక్కడ ప్రజలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ టెస్టులు కూడా ఇక్కడ చేయట్లేదు. బయట నుంచే టెస్టులు కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు బయటే జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సామాన్య ప్రజలందరూ ఇక్కడికి వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఫ్రీగా మెడిసిన్ ఇస్తారని వస్తున్నారు. కానీ వీళ్ళే మళ్ళీ బయటికి వెళ్ళి మెడిసిన్ కొనుక్కోమని చెప్పేసి కూడా వాళ్ళు మార్లు చెప్తా ఉన్నారు. వీరు ఈ అమ్మగారు ఇక్కడ నిలబడ్డాము, మెదక్ నుంచి వచ్చింది. సో మెదక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు స్పందించకుండా ఒక మెడిసిన్ ఇస్తే మళ్ళీ వారం తర్వాత 10 రోజుల తర్వాత రమ్మంటున్నారు. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత వచ్చినప్పటికీ కూడా మెడిసిన్ దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ వచ్చినటువంటి వారికి ఎవరికి మెడిసిన్ ఇవ్వకుండా లోపల కూడా చాలా మంది ఇప్పటికి ఉన్నారు. ఇప్పటికి కూడా వారికి 1-2 మెడిసిన్స్ మాత్రమే వచ్చాయి. అడిగితే నిర్లక్ష్యంగా వాళ్ళ సమాధానం ఉంది. అసలు వాళ్ళు చెప్పే సమాధానం కూడా మా మేడం వస్తుంది, మా సార్ వస్తారు, అప్పుడు మాట్లాడండి అని చెప్పి కూడా దాదాపు 2 గంటల నుంచి వారు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. లోపల కూర్చొని ఒకరొకరు ముచ్చట్లు పెట్టుకోవడం మాత్రమే జరుగుతూ ఉంది. సో మనం లోపలికి వెళ్ళినప్పుడు కూడా వారు సరైన సమాధానం ఇవ్వకుండా, స్పందించకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ కూడా సరైనటువంటి సదుపాయాలు కలిగకుండా, వారికి సరైనటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వకుండా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడైతే చాలా పెద్ద మాఫియా నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బయట మెడికల్ హాల్లో కూడా వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకునే విధంగా కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళని వెళ్ళి తీసుకునే విధంగా వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. మెడికల్ హాల్కి వెళ్తే అక్కడ 1-2 మెడిసిన్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మెడిసిన్స్ అయితే ఇక్కడ ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడడం లేదు. మనం మాట్లాడినప్పుడు కూడా లోపల ఆర్ఎంఓ గారు తన స్పందన కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. తను మాట్లాడే పద్ధతి కూడా మా మేడం వచ్చినప్పుడు మాట్లాడుతుంది, మేడం రౌండ్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని కూడా చాలాసేపటి నుంచి కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఏదైనా ఇప్పటికైతే కరెస్పాండెంట్ వస్తుందా లేదా స్పందిస్తుందా లేదా ఏమో చూడాలి. సో వారి స్పందన అయితే ఇక్కడ ఈ ఆయుర్వేద వైద్యశాలలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వస్తున్నటువంటి వారికి కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ఆయుర్వేద వైద్యశాల అసలు ఏం జరుగుతుందో కూడా అధికారులు తనిఖీ చేయాలి. తనిఖీ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు మెడిసిన్ ఎందుకు బయట తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ ఇక్కడికి వచ్చేదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదే వారికి బయట చూపించుకునే డబ్బులు లేక ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం వారిని మళ్ళీ బయటికి వెళ్ళి అన్ని మెడిసిన్స్ తీసుకునే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అధికారులు వచ్చి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీ చేయాలి. తనిఖీ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్ ఏం జరుగుతుందో కూడా అసలు తెలుసుకోవాలి కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మీ ఆర్ఎంఓ గారితో మాట్లాడడం జరిగింది, అక్కడ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో పర్లేదు, కూర్చోవడం కాదు, నేను అప్పటికి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత కూడా వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే మా మేడం రౌండ్స్లో ఉంది, మా మేడం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ దాటి వేసే మాటలు కాకుండా నేను అప్పటికీ అడుగుతా ఉన్నాను మేడం క్లారిటీగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అని విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు మెడిసిన్ ఇవ్వట్లేదు. ఒకటే మెడిసిన్ 2 మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి రాసేమో 6-7 మెడిసిన్ ఉంటున్నాయి, మీరు ఇచ్చేమో 1-2 ఉంటున్నాయి. దాదాపు 10 రోజుల నుంచి వచ్చి 10 రోజుల ముందు నేను ఇక్కడికి ఇదే హాస్పిటల్కి రావడం జరిగింది. సో వచ్చినప్పటికి కూడా నాకు 1 మెడిసిన్ 2 మెడిసిన్ ఇచ్చారు, మిగతా మెడిసిన్ ఇవ్వలేదు. సో బయట కొనుక్కోమంటున్నారు.
అదే బయట కొనుక్కోవాలి. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వచ్చేదే దేనికోసం వస్తాం? మా దగ్గర డబ్బులు లేకనే ఇక్కడ నాకు టెన్షన్ కాదు, ఎందుకంటే నన్ను ఇప్పుడు 1 hour దాకా వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత కూడా వారు ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉందంటే ఏదో దాటి వేసే సమాధానం కావచ్చు, నిర్లక్ష్యమైన వ్యవహారం కావచ్చు. ఎందుకంటే నేనేం మీ మీద బురద చల్లడానికి రాలేదు. వ్యవస్థ ఏ విధంగా ఉంది, వ్యవస్థలో మనుషులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో వచ్చినటువంటి ప్రజలు ఇప్పటికప్పుడు మాకు చెప్తూనే ఉన్నారు. ఒకటే మెడిసిన్, నేను ఇప్పటికీ ఒక 10 మందితో మాట్లాడా. 10 మందితో మాట్లాడినప్పటికీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఒకటే మెడిసిన్ ఇచ్చారు, 2 మెడిసిన్ ఇచ్చారు, నేను మెదక్ నుంచి వచ్చా, సిద్దిపేట నుంచి వచ్చా, మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మంటున్నారంటే ఏదో ఫ్రీ బస్సులైన ఆడవాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, కానీ వచ్చినటువంటి టైం వేస్ట్ అవుతా ఉంది. అసలు ఎందుకు మెడిసిన్ రావట్లేదు? దానికి తగినటువంటి సమాధానం అయితే కావాలి. వేరే టెస్టులు ఏమైనా ఉంటాయి, కొన్ని టెస్టులు చేస్తున్నారంట, కొన్ని టెస్టులు బయట చేసి వెళ్ళిపోమంటున్నారంట. పర్టికులర్ మెడికల్ హాల్ చెప్తా ఉన్నారు, నేను మొన్న వచ్చినప్పుడు నాకు ఎక్స్రే తీపియాలి. సో ఎక్స్రే తీపియాలంటే పలానా ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ వాళ్ళ కోడ్ ఏముందో మనకు తెలియదు. ఆ పర్టికులర్ డాక్టర్ అమీర్పేటలో ఉన్నటువంటి ఆ ల్యాబ్లోకి వెళ్ళి మాత్రమే చేయించుకోమని నాకు రాశారు. సో అదే విధంగా వేరే రాస్తున్నారు. అసలు ఎందుకు రాస్తా ఉన్నారు? సో ఇక్కడ ఆ పరికరాలు లేవా? ఎక్స్రే చేసే పరికరాలు లేవా? ఎక్స్రే ఉంది కానీ బాబు, టెక్నీషియన్స్ ఇద్దరు వాళ్ళు రిటైర్ అయిపోయారు. సో స్టాఫ్ ఇంకా రాలేదు. చాలా అంటే ఆ ఎక్స్రేకి సంబంధించిన స్టాఫ్ రిటైర్ అయిపోయారు. మొన్న రీసెంట్ గా ఒక పర్సన్, ఇంతకుముందు ఒక 1 year క్రితం ఒక పర్సన్ రిటైర్ అయిపోయారు. సో ఇంకా మళ్ళీ ఆ పోస్టులలో ఇంకా వేకెన్సీ ఉంది, అంటే రిక్రూట్మెంట్ అవ్వలేదు. అదే అంటే రిక్రూట్మెంట్ గవర్నమెంట్ నుంచి అవ్వలేదా లేకపోతే? అంతే కదా, అంతే. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేందరికి ఇంకా పేషెంట్స్ అట్నే బాధపడుతూ బయటనే చేయించుకోవాలా? అది మరి రిక్రూట్మెంట్ అయితేనే కదా, అది రిక్రూట్మెంట్ అయితే ఇంకా. సో అంటే ఇప్పుడు దీని మెడిసిన్ సంబంధించిన మీరు ఇండియన్ పంపిస్తున్నారు, ప్రతి టైం టు టైం పంపిస్తున్నారు? ఈసారి పంపిస్తూనే నేను కొత్తగా వచ్చా, అంటే 1 year అయిపోయింది రండి. ఇది మెడిసిన్స్ అనేది కొంచెం సమస్య ఉంది. నేను అంటే దాట వేయడానికో, ఏదో మసిబూసి మారేడు చేయడానికో, లేదా అబద్ధం చెప్పడానికో కాదు, ఇది నిజం. ఇది మెడిసిన్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. నేను 1 year అయింది వచ్చి, నేను వచ్చిన దగ్గర నుంచి ఒకసారి తీసుకొస్తారా? వస్తే తీసుకోండి, ఉండండి చెప్తాను. అయితే నేను వచ్చిన దగ్గర నుంచి చాలా సార్లు లెటర్స్ పెట్టడం అయింది నా హయ్యర్ అథారిటీకి, ఏది మెడిసిన్స్ గురించి కానీ ఈ వేకెన్సీస్ గురించి కానీ. ఇండెంట్ పెడుతున్నారు. సో ఇండెంట్ పెట్టినప్పుడు ఎందుకు కొంత మేరకు మాత్రమే వాళ్ళు పంపిస్తా ఉన్నారు? అది మొన్న రీసెంట్గా నేను, అంటే ఆ సార్ కూడా రిటైర్ అయిపోయారు. ఇది కట్టెడం ఫార్మసీలో సూపరింటెండెంట్గా ఉన్నారు కదా, ఆయన కూడా రిటైర్ అయిపోయారు. రీసెంట్గా ఫోన్ చేస్తే వర్షాలకి మొత్తం రా డ్రగ్స్ ఉంటాయి కదా, మొత్తం తడిసిపోయి మేడం, దానివల్ల లేట్ అవుతుంది మొన్న రీసెంట్గా అయితే చెప్పారు నాకు. అంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ట్రై చేయాలి కదా, ఎందుకంటే ప్రజలకి సరే మెడిసిన్ లేదన్నప్పుడు మెడిసిన్ లేదన్నా చెప్పాలి. సరే మేము వచ్చేది ఎందుకు, ఆయుర్వేదం దానికోసమే వస్తున్నారు ఇక్కడ ప్రజలు. సో మీరు పర్టికులర్ది రాసేసి ఈ పలానా మెడికల్ హాల్కి వెళ్ళి తీసుకోమంటే, సో ఇప్పుడు మేము వచ్చేది ఆయుర్వేదానికి, మీరు మళ్ళీ చెప్పింది నేను ఇష్టపడట్లేదు, బయటికి మెడిసిన్స్ రాయడం అనేది నేను ఇష్టపడట్లా. సో మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కదా ఇదని నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను పర్టికులర్ డాక్టర్ పేరు తీసుకోను, కానీ ఆ ఎవరైతే డాక్టర్లు 2-3 ఉన్నారో, 2 ఉన్నారో 3 ఉన్నారో నాకు తెలియదు. సో ఉన్నటువంటి డాక్టర్ బయటికి వెళ్ళి ఈ మెడికల్ హాల్లో తీసుకోమని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ వచ్చేది ఆయుర్వేదం కోసం కదా వచ్చేది. మళ్ళీ ఏదో ఇంగ్లీష్ మందు కావాలంటే మేము డైరెక్ట్ మేమే తీసుకుంటాం కదా, మిమ్మల్ని అడిగేది ఏంటి? మిమ్మల్ని వచ్చేది అడిగేది ఎందుకు? మా కోసం ఉన్నారు, మాకు సర్వీస్ చేస్తారని కదా వచ్చేది. సో ఈ సర్వీస్ చేయకుండా మీరు మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే మెడికల్ హాల్కి వెళ్ళమని చెప్తాను. సో అట్లాంటి టైంలో మాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, మీరే కావాలని మెడిసిన్ ఆపేసి సో ప్రజల్ని బయట మీకు సంబంధించినటువంటి మెడికల్ హాల్స్లో అలా ఏమన్నా ప్రేరేపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకునే విధంగా ఏమన్నా చేస్తా ఉన్నారా? ఎందుకంటే పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ హాల్స్ మాత్రమే చెప్తా ఉన్నారు. అదే అయితే నేను వచ్చిన కొత్తల్లో నేను నోటీస్ చేశా, ఏది బయటికి మెడిసిన్స్ రాసా. నేను కొత్తగా వచ్చాను కదా, నాకు తెలీదు బయటికి మెడిసిన్స్ షాప్స్ కి రాస్తున్నారన్న విషయం నేను నోటీస్ చేశా. నోటీస్ చేసిన వెంటనే డాక్టర్స్ అందరికీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానండి, గ్రూప్ లో కూడా పెట్టేశా, బయటికి అసలు రాయొద్దు, మీరు బయటికి ఉన్న మెడిసిన్స్ లోనే రాయండి, మీరు బయటికి రాయాల్సి గనక వస్తే నా దగ్గరికి పంపించండి, నేను రాస్తా, ఇక్కడ ఉన్న మెడిసిన్స్ లోనే నేను ట్రీట్మెంట్ రాస్తానని చెప్పా. అలా కొన్ని రోజులు అలాగా గడిచింది. మళ్ళీ నా నోటీస్కి వచ్చాక మళ్ళీ రీసెంట్గా కూడా నేను మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, బయటికి రాయొద్దు. అంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఓకే పర్లేదు, ఇప్పుడు వారు అది పాటించకుండా మళ్ళీ అదే చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? ఎందుకంటే చర్యలు తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు, తను 2 రోజులు వింటున్నాడు, మళ్ళీ అదే రాస్తున్నాడు కదా. సో ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంటే నేను వచ్చిన తర్వాత
నేను వచ్చిన తర్వాత తగ్గి ఉండొచ్చు, కాకపోతే అది ఇంకా ఉంది. అది నేను చూస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదం కోసం వచ్చేది అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఇంగ్లీష్ మందు వాడితే అప్పటికప్పుడు నొప్పి తగ్గించేది. అదే ఆయుర్వేదం మూలాల నుంచి, అంటే ఫస్ట్ ఆ రోగం ఎందుకు వచ్చిందో దాని నుంచి ఆ మొత్తానికి తగ్గిస్తాను ఒక నమ్మకంతో ఆయుర్వేదం నమ్ముకొని వస్తారు ప్రజలు. సో ఆయుర్వేదం మందులు ఇవ్వకుండా మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఇంగ్లీష్ మందులు కొనుక్కోమని చెప్తే మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడేదానికైతే మీ దగ్గరికి రాము కదా. మీ దగ్గరికి వచ్చేదే మాకు బాడీకి ఎఫెక్ట్ కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము ఎంతో కొంత దానికి ఎంతో మెడిసిన్ వాడి కొద్దిగా లేట్ అయినా కూడా పూర్తిగా క్యూర్ అయితే నాకు నమ్మకంతో వస్తారు కదా. సో ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా మీ ఆర్ఎంఓ గారు ఏం మాట్లాడతారు, మేడం రాలేదు, నేను వచ్చి వెయిట్ చేశాను, చాలా రెస్పెక్ట్ఫుల్ గా అడిగి మేడం ఏం చేస్తున్నారు, సో వచ్చారా లేదా, సో వస్తే వచ్చారు, రాలేదంటే రాలేదు, వచ్చారు రౌండ్స్కి వెళ్ళారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, అవసరం లేదు, ఎందుకు ఉన్నదే చెప్పేసేయచ్చు కదా. ఇంకో మేడం ఏమంటది, ఆర్ఎంఓ రౌండ్స్కి వెళ్ళింది అంటది, ఆర్ఎంఓ మేడం ఏమంటది మీరు రౌండ్స్కి వెళ్ళారు అంటారు. అంటే వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి ఇక్కడ, సరే తప్పు జరుగుతుందా జరుగుతుందో సెకండరీ, అంటే ఈ మాటల్లోనే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారనే ఆలోచన మాకు వస్తుంది కదా సాధారణ. ఎందుకంటే చెప్తే సరిపోతుంది, మంచి దాట వేస్తున్నాడు అంటే సిచ్యువేషన్ ని ఆటోమేటిక్ గా మాకు మీరు తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మీరు రేపటిలోగా కావచ్చు, ఎల్లుండిలోగా కావచ్చు, మీరు ఇండెంట్ పెట్టండి, ఇండెంట్ వచ్చే రోజు వస్తుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ ఏదైతే ఉందో ప్రజలకు, అది నేను స్కామ్ అనే చెప్తాను. ఎందుకంటే ఎవరైతే మెడిసిన్స్ బయట రాస్తా ఉన్నారో వాళ్ళ పర్టికులర్ మెడికల్ హాల్స్ లో మెడిసిన్స్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఏం చూపిస్తా ఉన్నారో అవన్నీ కూడా ఏం జరుగుతా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకొని అది చేస్తున్నటువంటి వారు మన డాక్టర్స్ ఉన్నారు కదా, రమణ మోహన్ సారు, వీళ్ళు వాళ్ళు కూడా తెలుస్తుంది బయటికి ఈ లెక్కని చెప్తుంటే కూడా రాస్తుంటారు కదా, వాళ్ళు రమ్మనండి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మాకైతే ప్రజలు ఈ విధంగా చెప్తా ఉన్నారు బయటికి రాస్తున్నారని, సో అలా రాయకుండా మీరు చర్యలు తీసుకోండి, అట్లా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మేము అడిగేది అది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు ఉన్నారో దానికోసం ఇంకా గట్టిగా ప్రయత్నించండి, పై అధికారులను కలవండి, వైద్య శాఖ వాళ్ళని కలవండి. మీరు ఎవరికైతే మీ హైయర్ అథారిటీస్ ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్ తెచ్చిపెట్టారు, సంథింగ్ ఎక్స్రేకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చిపెట్టారు, ప్రజలకు కొంత భారం తగ్గుతుంది. బయటికి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలంటే ఎంతో కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు నా వయసు వాళ్ళు వచ్చారనుకో 200-300 బయట అనుకుంటారు. కాకపోతే ముసలి వాళ్ళు వచ్చినప్పుడు నేను చాలా మంది ముసలి వాళ్ళని చూశాను. ఆ ముసలి వాళ్ళు ఏమని చేయించుకుంటారు, ఏ హాస్పిటల్కి వెళ్తారు, నమ్ముకొని వచ్చింది ఈడికి. సో ఇక్కడే వైద్యం జరిగేలా చూడండి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడండి. అంతా బాగానే ఉంటుందమ్మా. మెడిసిన్స్ కొంచెం మాకు కొంచెం వాటి మీదనే పనిచేయండి. ఒకటి నేను వచ్చిన దగ్గర నుంచి అయితే నేను దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నా. నా పైన అధికారులకి నేను లెటర్స్ ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే మీరు కెమెరా ఆఫ్ చేస్తే నేను మాట్లాడతాను. కెమెరా ఆఫ్ అనేది ఉండదు, ఎందుకంటే ఎంత ప్రాపర్ వేలో మాట్లాడానో అంత డిసప్పాయింట్ చేశారు. మేడం ఎందుకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని మెడిసిన్స్ ఇవ్వట్లేదు? స్టాక్ ఎప్పటి నుంచి లేదు, గత 10 రోజుల నుంచి కూడా మీరు వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక టాబ్లెట్ ఇచ్చేసి మిగతా టాబ్లెట్స్ అన్ని బయట కొనుక్కోమని చెప్తున్నారంట. మేమైతే బయట కొనుక్కోమని చెప్పాము. యాక్చువల్గా వాళ్ళకి మెడిసిన్ డిసీజ్కి బట్టి డాక్టర్ రాస్తారు. ఓకే, అవి మా దగ్గర సప్లై ఉన్నాయి, ఇచ్చి డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. అంటే ఎన్ని రోజుల నుంచి అసలు ఈ టాబ్లెట్స్ లేవు? అంటే చాలా మందికి మీరు ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్లు మాత్రం ఇచ్చి మిగతా టాబ్లెట్లు ఇవ్వట్లేరని చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులు షార్టేజ్ ఉంది? ఇప్పుడు ఒక 10 days అవుతుంది. 10 days కంటే ముందు కూడా నేను వచ్చాను, నేను పర్సనల్గా నేను కూడా ఇదే హాస్పిటల్ విజిట్ చేశాను. సప్లై వచ్చింది, వచ్చిన మెడిసిన్ ఫుల్ గా రాకుండా ఒక 1 week వచ్చింది. ఆ 1 week లో క్లోజ్ అయిపోయింది. అంటే ఆ ప్రాబ్లం ఏంటి అసలు, ఎందుకు రావట్లేదు అంటే? అది డాక్టర్లను అడగాలి, అది మాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది పేషెంట్ని చూసిన ఒక మెడిసిన్ 5 మెడిసిన్ రాస్తే ఒక మెడిసిన్ మాత్రమే తీసుకుని వెళ్తున్నారు. ఆర్ఎంఓ మేడం ఉంటారు మాకు ఇక్కడ, డాక్టర్ మీ ఆర్ఎంఓ మేడం, సూపరింటెండెంట్ మేడం మాట్లాడమంటే తప్పించుకుంటున్నారు ఈ పైన. సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ఎర్రగడ్డ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.